వరుసగా వస్తున్న తుఫాన్లు శేషాచలం అటవీ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకువచ్చాయి. మెంతా తుఫాన్ వెళ్ళిపోగానే కొద్ది రోజులకే దిత్వా తుఫాన్ రావడం వల్ల ప్రస్తుతం మనం కపిలతీర్థం సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయాన్ని ఒకసారి పరిశీలిస్తే వెనక వైపు జలపాతం కనువిందు చేస్తోంది. దిత్వా తుఫాన్ వల్ల అంతకుముందు వచ్చిన మెంతా తుఫాన్ కారణంగా శేషాచలం అటవీ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల అనేక జలపాతాలు కలవడం ద్వారా దిగువ ప్రాంతానికి ఇలా ప్రవహిస్తూ యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానికులే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను ఒకసారి మనం గమనిస్తే ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్న యాత్రికులు ఇక్కడ కపిలతీర్థం జలపాతాన్ని చూసి తన్మయత్వం చెందడంతో పాటు కపిలేశ్వరుని స్వామిని కూడా దర్శించుకొని వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి పక్కనే అంటే మనం నిలబడిన ప్రదేశానికి బారడు దూరం కనిపిస్తుంది, కానీ వాస్తవానికి కపిలతీర్థం జలపాతానికి నా వెనక వైపు కనిపించే మాల్వాడి గుండం ఒకసారి చూడండి, ఎంత హృద్యంగా ఉందో వాతావరణం. తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు మాల్వాడి గుండం జలపాతం ప్రవహిస్తూ అంటే తిరుమల నుంచి బయలుదేరితే మొదటి ఘాట్ రోడ్లో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాల్లో వచ్చేవారంతో ఈ దృశ్యాన్ని చూసి తన్మయత్వానికి గురవుతున్నారు. ఇది ఒకటే కాదు, అటు తిరుమలకు వెళ్ళడానికి ముఖద్వారంగా ఉన్న అలిపిరి టోల్గేట్ వద్ద కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నాయి. ఈ ప్రదేశంలో వర్షం కురుస్తూ ఉండడం, దానికి తోడు మంచు కమ్ముకున్న పరిస్థితిలో తిరుమల శేషాచలం కొండలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. ఈ అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతి రమణీయతను మూలలాడుతూ యాత్రికులు తిరుమల కొండకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వర్షం వచ్చినా, ఎండ కాసినా, తుఫాన్లు వచ్చినా తిరుమలకు వెళ్ళే యాత్రికులు ఏమాత్రం తగ్గరు. ఒకసారి మనం గమనిస్తే ఇటు కపిలతీర్థం జలపాతం వద్దకి అంటే కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్న యాత్రికులు వీళ్ళంతా. అదే పరిస్థితిలో దీనికి సమీపంలోనే మొదటి ఘాట్ రోడ్లో మాల్వాడి గుండం వద్ద ప్రవహిస్తున్న ఈ జలపాతం కూడా ప్రత్యేకంగా కనువిందు చేస్తోంది. కొండ కోనలన్నీ పచ్చదనంతో ఆహ్లాదంగా మారి మరింత ఆకర్షణీయంగా మారాయి. మొత్తానికి తుఫాన్ల కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితి వాతావరణం వర్షాల వల్లనే కలిగిందనే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదిలా ఉంటే తిరుమల కొండలపైన కూడా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు యాత్రికులు చలితో గిజగిజలాడుతున్నారు. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ శ్రీవారిని దర్శించుకొని వెళ్ళాలనే ఒక పట్టుదలతో వచ్చిన యాత్రికులందరూ చలిని అనుభవిస్తూనే వర్షంలోనే కొండకు వెళ్ళడానికి, అక్కడ శ్రీవారిని దర్శించుకోవడానికి ఎక్కువ మంది యాత్రికులు వెళుతున్నట్లు మనకు సమాచారం ఉంది. దీంతోపాటు తిరుమల మొదటి ఘాట్ రోడ్డు అంటే నా వెనక వైపు కనిపించేది తిరుమల మొదటి ఘాట్ రోడ్డు. దీని తర్వాత తిరుమలకు వెళ్ళడానికి అలిపిరి మార్గంలో ఉండే రెండో ఘాట్ రోడ్లో కూడా అడవిలో పచ్చదనం సంతరించుకొని కొండల్లో కురిసిన వర్షం వల్ల జలపాతాలు కనువిందు చేస్తున్నాయని యాత్రికులు సంబరపడుతున్నారు.